సినిమాల్లో వచ్చినటువంటి పబ్లిసిటీ, సినిమా హీరోలుగా, సినిమా యాక్టర్లుగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు 10 మంది పోగుపట్టడం చూసేసి అదే నాయకత్వం అనుకుంటే ప్రమాదం. ఒకప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయం లేదు కాబట్టి ఎన్టీ రామారావుది కథ నడిచింది. ఇవాళ ఎన్టీ రామారావు పార్టీ పెడితే కూడా ఓడిపోతాడు. చిరంజీవి మహాజనాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళకి కూడా వెళ్తే రోడ్డు మీదకి లక్షలాది మందికి వస్తారు, కానీ రాజకీయాల్లో దెబ్బతిన్నారు. రాజకీయం అనేటువంటిది ప్రజల్ని మెప్పించాల, ఒప్పించాల, కష్టపడాలా, తిట్లు తినాలా, అన్ని రకాలు ఉంటాయి. ఇష్టమైతే రా, నిన్నెవ్వడు బతిలాడట్లా. పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి రమ్మనమని ఎవడన్నా బతిలాడా? ఇంకా చిరంజీవి టైంలో మీడియా అన్న కొంత షో చేసింది, ఆయన వచ్చేయమంటున్నారు జనం అన్నట్టుగా. ఇక్కడైతే పవన్ కళ్యాణ్కి అది కూడా లేదు కదా. తనే పార్టీ పెట్టారు, పెట్టి ఇప్పుడు నాకు 24 అంటే ఆఫ్టర్ ఆల్ అంటున్నారు, 24 అంటే గాయత్రి మంత్రం, ఇవన్నీ తప్పేం లేదు. కానీ నాకు బూత్ స్థాయిలో ఎక్కడున్నారు, 800 మంది ఎక్కడున్నారు, భోజనాలు పెట్టే పరిస్థితులు ఎక్కడున్నాను అని చెప్పేటటువంటి మాటలు ఆయన మాట్లాడుతుంటే, ఇంత చరిష్మాటిక్ లీడరే ఇట్లా మాట్లాడచ్చా? కేజ్రీవాల్ ఎవడు? ఓ సామాన్యుడు. ఎట్టొచ్చారు ఆయనకి? కేసీఆర్ ఓ సామాన్యమైనటువంటి నాయకుడు. ఎట్లొచ్చాడు ఆయనకి? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ కాంగ్రెస్ని ధిక్కరించి బయటకు వచ్చినోడు. సరే, ఈయన భాషలో చెప్పాలంటే ఆఫ్టర్ ఆల్ పులివెందుల్లో ఓ మనిషి. మరి ఎక్కడి నుంచి వచ్చారు జనాలు? అది పార్టీలను పెట్టి నడపడం అన్నటువంటిది. సంస్థాగతంగా బాధ్యతాయుతంగా ఏది, నేను ₹1,00,00,000 సినిమాలను వదులుకున్నాను, ఎవడు వదులుకోమన్నాడు? నేను ఏడ వదిలిపెట్టావు? డబ్బులు పంచాను, ఎవడు పంచమన్నాడు? నేను పంచినప్పుడు జనాలు కూడా నీకు డబ్బులు ఇచ్చారుగా. ఇంకోటి, కేజ్రీవాల్ చేయట్లేదా? కేసీఆర్ చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి చేయలేదా? చంద్రబాబు చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి 10 ఏళ్లే కదా అయ్యింది, చేస్తున్నాడు కదా. ఒక పార్టీని ఒక నాయకుడు ఎలా నడపచ్చో ఒక కేజ్రీవాల్ని, ఒక జగన్మోహన్ రెడ్డిని, ఒక కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి. ఎలా నడపకూడదో ఓ పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలి.